ఫారెన్ వెళ్తే కొద్దిగా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మన ఏమైంది, నేను ఆస్ట్రేలియా వెళ్ళిన. ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ ఉండేవాళ్ళు సో ఇక్కడ నుండి కొంతమంది మనకు ఏం చేశారంటే, స్వామి వచ్చేటప్పుడు మా బ్యాగ్ తీసుకురండి అన్నారు. తీసుకొని వచ్చి దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నుంచి చెప్పిన వాళ్ళు నా క్లయింట్స్ అక్కడ నా ఫాలోవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఒక బ్యాగ్ తీసుకురండి స్వామి మాది, ఎందుకంటే నేను బిజినెస్ క్లాస్లో పోతున్నా కాబట్టి నాకు దగ్గర ఒక 50 కిలోల లగేజ్ వచ్చింది, ఎక్కువ లగేజ్ నా దగ్గర ఏమున్నాయి, నా దోతులు అన్నీ కలిపితే నాకు 15-20 కిలోలు కూడా లేదు. మిగిలిన 30 కేజీలు ఏం చేశారు వాళ్ళు, దాంట్లో అన్ని బిస్కెట్స్ కొన్ని ఐటమ్స్ అన్ని పెట్టి పంపిస్తే తీసుకెళ్తున్నా. కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఆస్ట్రేలియాలో దిగిన తర్వాత నేను అన్నిటికీ నో 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 అని టిక్కు పెట్టిన. వాళ్ళు ఏం చెప్పారు, దాంట్లో ఏంటి మీరు ఏమన్నా పచ్చళ్ళు తెస్తున్నారా అవి తెస్తున్నారా, అన్ని నో నో అని పెడితే ఆమె ఇట్లా చూసింది ఇమిగ్రేషన్లో, చూసి ఈడేదో తేడాగాడున్నాడు, వీడు అన్ని తప్పులు పెట్టినట్టు అని చెప్పేసి నువ్వు వేరే లైన్లోకి పో అని పంపించింది. నేను వెళ్ళి లగేజ్ తీసుకొని వెళ్ళగానే కుక్ వచ్చింది, ఆ డాగ్ సెక్యూరిటీ డాగ్ వచ్చి 3 ప్రదర్శనలు చేసింది నా చుట్టూ, చేసి నా బ్యాగ్ మీద కాలు పెట్టి కూర్చుంది. అంతే. ఇప్పుడు మనం చెప్పేది వాడికి అర్థం కావాలంటే కొద్దిగా గొప్ప మనకు వచ్చిన ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది విపరీతంగా, ఎందుకంటే క్రికెట్ చూసేవాడిని కాబట్టి, కానీ మాట్లాడలేను. ఓకే. హిందీ అలా హైదరాబాద్ కాబట్టి హిందీ విపరీతంగా మాట్లాడతా, కానీ ఇంగ్లీష్ రాదు. ఇంకా మేనేజ్ చేయడానికి నేర్చుకున్నా. అంటే ఇప్పుడు వేరే దేశానికి పోయినప్పుడు కొద్దిగా గొప్ప మేనేజ్ చేస్తే ఎస్సును ఏదో అవతలకు మనం చెప్పగలిగింది కమ్యూనికేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొద్దిగా నేర్చుకుంటున్నా. సో దానివల్ల ఆ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఒంటరికి వెళ్తాము, ఎవరో మనకు తెలిసిన అరే నువ్వు మాట్లాడరా బాబు అంటాం, కానీ ఎవరు లేనప్పుడు మనమే మాట్లాడుకోవాలి కాబట్టి, ఇమిగ్రేషన్లలో ఇంకెక్కడనో టికెట్ దగ్గరనో మాట్లాడుకోవాలి కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్ ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇట్లా ట్రైన్ చేస్తూ కొద్దిగా అంతో ఇంతో మాట్లాడుతూ ఇట్లా మేనేజ్ చేయడానికి మాట్లాడే మీరు ఇంగ్లాండ్ క్రికెటర్ సోదీకి ఎలా జాతకం చెప్పారు అసలుకి? ఇండియా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మనిషి తెలుసు. సో అందువల్ల ఏంటంటే నేను హిందీలో చెప్పిన, నాకు చాలా ఈజీ అయింది. హిందీలో జాతకం హిందీ బాగా వస్తుంది, దీనికి ఫుల్ మాట్లాడతాడు హిందీ. అసలు నేను షాక్ అయినా, హిందీ చాలా బాగా మాట్లాడింది కాబట్టి నేను కూడా వేరే వాళ్ళతో కూడా అయితే వేరే వాళ్ళకు కూడా చెప్పిన. కానీ ఏం చేసిందంటే అక్కడ నేను చెప్పింది ఈయన హిందీలో ఈయన ఇంగ్లీష్లో వాళ్ళకు చెప్తా ఉన్నాడు, కన్వే చేశారు. న్యూజిలాండ్ క్రికెటర్స్కు ఇంకొక 3 ఏమో చెప్పిన, వాళ్ళు ఎవరో నాకు ఐడియా లేదు, అంటే అంత పెద్ద పేర్లు గుర్తుండవు, ఫోటోలు దిగిన బట్ పేరు. కాకపోతే ఏంటంటే వీడియో పర్మిషన్ అనేది జనరల్గా ఇవ్వరు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే లెహంగా హోటల్ అని ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో నేనున్న హోటల్లోనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేణుస్వామి చాలా కాస్ట్లీ స్వామి. ఇప్పుడు ఉదాహరణ నేను మీ ఊరికి వస్తున్నా అనంతపూర్, ఫోన్ కొట్టా, స్వామి మీరు వచ్చేయండి నేను ఉన్నా కదా అంటారు. ఖచ్చితంగా. అట్లనే ఆస్ట్రేలియాలో కూడా ఫోన్ కొట్టగానే నేను ఉన్నగా స్వామి మీరు వచ్చేయండి అంటారు. ఏ స్వామి మాకు హైదరాబాద్లోనే మాట్లాడారు, మీకు ఆస్ట్రేలియాలో మాట్లాడుతున్నారు స్వామి. అదే మరి మా వస్తుంటే మాకు హైదరాబాద్లో రూమ్ పెట్టేవాళ్ళు లేదు స్వామి. సో అట్లా వాళ్ళు ఏంటంటే మనం ఫోన్ చేయగానే రూము పెట్టి ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకొని రూమ్ పెట్టి ఎక్కడ పెట్టాలి స్వామి అంటే నేనన్నా మీ ఇష్టం ఎక్కడన్నా పెట్టండి. సో అది పెద్ద హోటల్, మెల్బోర్న్లో లెహంగామ్ అనేది పెద్ద హోటల్ కాబట్టి దాంట్లో పెట్టారు. సో దాంట్లో ఇంచుమించు 3 టీంలు ఉన్నాయి. అక్కడ నుండి ఒక 100 మీటర్ల దూరంలో మన ఇండియా టీం ఉంది సపరేట్గా. మన ఇండియాకి మాత్రమే సపరేట్గా ఇచ్చారు, ఎందుకంటే జనాలు హడావిడి ఎక్కువ ఉంటుంది. వేరే టీంలకు అసలు ఎవరు మాట్లాడలే. మేము మామూలుగా బయట నిల్చుంటే న్యూజిలాండ్ క్రికెటర్స్, పాకిస్తాన్ క్రికెటర్స్ వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్ళి చిన్న కవర్లు పట్టుకొని లోపలికి వస్తున్నారు. అంటే మనలాగా హడావిడి లేదు. బట్ ఇండియా టీం ఎక్కడుందో అక్కడ మాత్రమే హడావిడి ఉంది. అంటే మన వాళ్ళు అక్కడున్న ఇండియన్స్ అందరూ వచ్చి మన వాళ్ళని కొద్దిగా ఫోటో తీయడానికి హడావిడి చేస్తారు. సో పొద్దున్న లేస్తే సేమ్ బ్రేక్ఫాస్ట్ ఉండేది. సో రెగ్యులర్గా వాళ్ళు వచ్చి కూర్చునేది, మేము కూడా మార్నింగ్ వెళ్ళేవాళ్ళము, కూర్చునేవాళ్ళము, సేమ్ హోటల్ కాబట్టి కూర్చొని తినేవాళ్ళము. అట్లా సోది గుర్తుపట్టి మీరు ఆస్ట్రాలజీ చెప్తారు కదా అని చెప్పేసి తనే అడిగాడు. ఆయన గుర్తుపట్టాడు మిమ్మల్ని? గుర్తుపట్టి అడిగాడు. అది గ్రేట్, అది ప్లాస్టింగ్స్ చేస్తున్నారు, అది చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. అంటే అవును అంటే సరే వాళ్ళ ఆవిడ గుర్తుపడతాడు మిమ్మల్ని? యూట్యూబ్లో చూసి ఉంటాడు, నాగరాజు గారి ఇంటర్వ్యూ చూసి ఉంటాడు. అయ్యో నమస్కారం స్వామి. చూసి మా చోటుకే అవుగా అని వాళ్ళ పాపను వాళ్ళ ఆవిడని పంపించేసి వచ్చి కూర్చొని మాట్లాడాడు. నేనేం చేసిన, ఆల్రెడీ నాకు కొద్దిగా అలవాటు ఏంటంటే ప్రతి మనిషికి సంబంధించింది ఇమీడియట్గా వికీపీడియా నుండి తీసుకొని అంచనా వేస్తా. వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు వికీపీడియాలో ఉన్నదాన్ని 2 కంపేర్ చేస్తా. కంపేర్ చేసి నిజమా కాదా అని అనలైజ్ చేస్తా. టక్కున నా దగ్గర రెడీగా ఉంది ఈయనది. నేనేం చేసిన, ఇమీడియట్గా చూసి మీది పూర్వాషాఢ నక్షత్రము పలాంటి రాశి అంటే హిందీ ఆయనకు అర్థమైంది. ఇట్ ఈజ్ మై కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. ఓకే. సో నేను టైం ఒకటి అడిగిన, డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉంది, టైం అడిగితే పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశి. సో ప్రజెంట్ మీకు ఏలినాటి నడుస్తుంది కాబట్టి జనవరి 16 తర్వాత శని మారుతా ఉన్నాడు, అక్కడ నుండి మీ లైఫ్ బాగుంటుంది అని కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకో ఇద్దరిని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకో ఇద్దరిని నేను రేపు తీసుకొస్తా మాట్లాడిస్తా అని చెప్పేసి ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి మాట్లాడిస్తే నేను చెప్పిన, మీ దీంట్లో మీకు కష్టము, ఆడడం కష్టము,
అంటే మీరు గెలవడం కష్టము, కొద్దిగా పరిస్థితులు బాగాలేవు అది ఇది అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళకు కొన్ని చెప్పడం. అది ఒక వీడియో మాత్రం పర్మిషన్ ఉంటే ఒక వీడియో ఆయనే పర్మిషన్ ఇచ్చాడు, ఎవరో తీశారు, ఆ లోకల్ టీవీ వాళ్ళు తీస్తే మనకి ఇచ్చారు. సో అప్పుడే నేను మీకు కూడా పంపించుంటే అది అదే చూశాలండి. ఇయాన్ సోది అనుకుంటా ఆయన పేరు. ఇయాన్ సోది. అంటే ఆ సోది అనే పేరు ఒకటే తెలుసు. నేనేం చేసేవాడిని అంటే నాకు అంటే మన ఇండియా వరకు బాగా తెలుసు. అంటే నేను ఎక్కువ టెండూల్కర్ ఎప్పుడైతే డ్రాప్ అయ్యాడో తర్వాత నేను క్రికెట్ చూడడం సోది అతని పేరు. నేను అప్పటికి ఆపేశాను. టెండూల్కర్ ఆగిపోయిన తర్వాత నేను ఏం చేసేవాడిని, క్రికెటర్ ఫోటో దిగిన తర్వాత ఇమ్మీడియట్గా మా వాళ్ళకి ఇక్కడ ఇండియా పంపించేవాడిని. పంపిస్తే మా వాళ్ళు ఈ పేరు చెప్పేవాళ్ళు. అంటే మా బావమరిది వీళ్ళందరూ కొద్దిగా ఫాస్ట్ క్రికెట్లో టక్కున చెప్తుండే, బావ పలానా పేరు అని చెప్తుండే, వీడు ఫాస్టెస్ట్ బౌలరు. సో అట్లా ఓకే వీళ్ళు మనం దిగిన మీద వేణుస్వామి గారి కీర్తి ప్రతిష్టలు ఆస్ట్రేలియా వరకు పాకాయి అనమాట. అంటే క్రికెటర్లు కూడా మిమ్మల్ని చూసి గుర్తుపట్టి. అయితే దాని తర్వాత మేమ్స్ పెట్టారు ఏంటంటే ప్రభాస్ది మన సినిమా వచ్చింది జ్యోతిష్యం మీద. సో విక్రమాదిత్య సాముద్రికమా. సో ఇప్పుడు మేమ్స్ పెట్టిరు ఏంటంటే వేణుస్వామి ఈజ్ ఒరిజినల్ విక్రమాదిత్య అని చెప్పేసి మన వాళ్ళకి చెప్పిన తర్వాత గొప్ప విషయం. ఒక క్రికెటర్కు మనం జాతకం సాముద్రికం కదా. సో దీన్ని కంపేర్ చేస్తూ పామిస్ట్రీ, సో దీన్ని కంపేర్ చేస్తూ వాళ్ళు పెట్టారు వేణుస్వామి ఈజ్ విక్రమాదిత్య అని చెప్పి. మీకు నచ్చింది ఆ సినిమా? నాకు నచ్చింది. టోటల్గా క్లైమాక్స్లో పోయింది సినిమా. యాక్చువల్గా కృష్ణంరాజు గారు ఆ సినిమాలో పూజలు చేస్తుంటారు, రెమెడీస్ చేస్తుంటారు. సో ఇక్కడ ఏమైపోయింది అంటే ఆస్ట్రాలజీని పామిస్ట్రీని నమ్మాలి అని చెప్పాల్సిన మనిషి లాస్ట్కి వచ్చే వరకు పామిస్ట్రీని కూడా నమ్మకుండా దాన్ని అధిగమించవచ్చు అంటే టోటల్గా ఇది వేస్ట్ అని చెప్పాడు. మొదటి నుండి దాన్ని నమ్ముకుంటారండి అని చెప్పి చివరికి వచ్చేటప్పటికి నమ్మకండి అని చెప్పాడు. ఎప్పుడైతే నమ్మకండి అని చెప్పాడు అవుట్. సో కలియుగంలో భక్తి అనేది ఉండదు, భయమే ఉంటుంది. ఆస్ట్రాలజీ చూయించుకున్న అంతే, అది దాని రూలు. కలియుగంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళలో 99 మంది భక్తితో వెళ్తారు, భయంతో వెళ్తారు, భక్తితో కూడుకున్న భక్తి. ఎస్. సో అందువల్ల ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా భయంతో కూడినటువంటివే. సో ఏదన్నా ప్రాబ్లం వస్తే వెళ్తారు, లేదు ముహూర్తం పెట్టుకుంటే వెళ్తారు. ఉదాహరణ ఒక వ్యక్తి ఒక కారు కొనాలి వెళ్తాడు, లేదు మన రాకెట్ ప్రయోగం చేస్తున్నారు చూసుకుంటారు. అట్లనే ప్రతిదీ ఏదో ఒక అయితే పాజిటివ్ లేదా నెగిటివ్, ఈ రెండింటికి మనకు పాజిటివ్లో కూడా భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణ మన హోటల్లో ఎవరో ఒక క్లయింట్ హోటల్ ఓపెన్ చేస్తున్నాడు ఒక 5 కోట్లు పెట్టి, ఏం ఆలోచిస్తాడు ఆయన, దాంట్లో పాజిటివ్ హోటల్ ఓపెన్ చేయడము, నెగిటివ్ అనేది నడుస్తుందా నడవదా అనేది భయం. సో నడుస్తుందా నడవదా అనేది తెలుసుకోవడం దగ్గరికి మన దగ్గరికి వస్తారు. స్వామి మేము 5 కోట్లు పెడుతున్నాము, మరి మా పరిస్థితి ఏంది, ఫ్యూచర్ రిస్క్ తీసుకుంటున్నాము, రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 40 నుండి 50 కోట్లు కావాలా. సపోజ్ పోటీ చేస్తున్నాడు, పోతే 50 కోట్లు పోతుంది. అదే 50 కోట్లు ఉంటే 10 తరాలు తినొచ్చు. సో అందుకని మన దగ్గరికి వస్తే మన వద్దురా బాబు నాయన నువ్వు పెట్టుకోవద్దు, నువ్వు 50 కోట్లతో నీ లైఫ్ నాశనం అయిపోతుంది కాబట్టి నువ్వు ఈసారి పోటీ చేయొద్దు, నువ్వు గెలిచే యోగం లేదు అని చెప్తాం. అట్లా దానివల్ల అంటే పాజిటివ్లో నెగిటివ్ అంటే భయం అనేటువంటిది, భయంతో కూడిన భక్తి కలియుగాన్ని నడిపిస్తుంది.